ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 77వ భాగం. ఆఖరిన ఇన్నస్ కూడా రిమూవ్ చేసి షవర్ ఆన్ చేయడం, నిక్కీ విండో డోర్ ఓపెన్ చేయడం ఒకేసారి జరిగాయి. సరిగ్గా నిక్కీ చూపు లోపలికి వెళ్లే టైంకి అతని మెడ పట్టుకుని గట్టిగా ఫోర్స్గా కింద పడేశాడు అరవింద్. పైనుండి కిందకి పడేయడం వల్ల తగిలిన దెబ్బకి అమ్మా అంటూ గట్టిగా అరిచిన నిక్కీ గొంతుకి ఉలిక్కిపడి షవర్ చేస్తుంది కాస్త హ్యాండిల్ మీదున్న టవల్ తీసుకుని భుజం మీద కప్పుకుంది అన్విత. చుట్టూ చూసిన ఆమెకు విండో దగ్గర నుండి సౌండ్ రావడంతో ఫాస్ట్గా స్నానం కంప్లీట్ చేసింది. పైనుండి కిందకి విసిరేసినట్టు పడేయడంతో నడుము పట్టేసినట్టు అయి అమ్మా అనుకుంటూ పైకి చూసిన నిక్కీకి నిప్పులు చెరిగే కళ్ళతో ఉన్న అరవింద్ని చూసి బావా ఏమైంది అంటుండగానే నిక్కీ మెడపట్టి పైకెత్తాడు. అతనెందుకు అంత కోపంగా ఉన్నాడో అర్థం కాక అతని నుండి విడిపించుకుంటూ బావా ఏమైంది, ఎందుకు కోపంగా ఉన్నావు? ఎందుకంటావేంట్రా, ఏదో నా భార్యకి తమ్ముడివి కదా అని ఇంటికి రానిస్తే నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావు? నేనేం చేశాను అంటున్న ఆ మాట బయటికి రాకముందే అరవింద్ చేతులు ఇష్టం వచ్చినట్టుగా నిక్కీని తుక్కుతుక్కుగా కొడుతున్నాయి. బావా ఏమైంది, నేనేం తప్పు చేశాను అంటున్నా వినకుండా విసురుగా నిక్కీని గార్డెన్లోకి లాక్కొచ్చి కొట్టిన చోట కొట్టకుండా కొడుతున్నాడు. ఇనుపరాట్లా తగులుతున్న అతని చేతి దెబ్బలను తట్టుకోవడం నిక్కీ వయసుకు కష్టంగా ఉండి బావా ప్లీజ్ నా వల్ల కావట్లేదు అంటూనే నొప్పికి గట్టిగా కేకలు పెడుతున్నాడు. అతని అరుపులకి ఎక్కడో లోపలున్న పని వాళ్ళంతా పరుగు పరుగున బయటకొచ్చారు. కానీ అరవింద్ కోపాన్ని చూసి ఒక్కరు కూడా అతన్ని ఆపడానికి ప్రయత్నించలేదు. తన బెడ్రూమ్లో ఉన్న నేత్రకి నిక్కీ పెడుతున్న కేకలు వినపడ్డంతో పడుకుంది కాస్త ఉలిక్కిపడి లేచింది. ఏంటిది నిక్కీ గొంతులా ఉంది అనుకుంటూ విండోలోకి వచ్చి చూస్తే అప్పటికే అరవింద్ కాళ్ల కింద నలిగిపోతున్న తమ్ముణ్ణి చూసి తమ్ముడు అని గట్టిగా అరుస్తూ కిందకి పరిగెత్తింది నేత్ర. అప్పటికే అరవింద్ చేతుల్లో చావు దెబ్బలు తిన్న నిక్కీ ఏ క్షణంలోనైనా సోయ తప్పేలా ఉన్నాడు. క్షణంలో అక్కడికి వచ్చిన నేత్ర విసురుగా అరవింద్ని తోసేసి కన్నీళ్లతో నిక్కీ నిక్కీ అంటూ కష్టంగా అతన్ని పైకి లేపి కోపంగా వాణ్ణెందుకు అలా కొడుతున్నావు? కొట్టడం కాదే, వాడు చేసిన పనికి చంపేయాలి. ఏంటి చంపేయాలా? అంతలా ఏం చేశాడు? ఏం చేశాడు నన్ను కాదు, తప్పు చేసిన నీ తమ్ముణ్ణి అడుగు. నిక్కీ ఏమైందిరా, ఉన్నట్టుండి ఆయన ఎందుకు కొడుతున్నారు? కొడుతుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నాకేం తెలియదక్కా, బావెందుకు అలా కొడుతున్నాడో అర్థం కావట్లేదు అని కన్నీళ్లతో చెప్తుంటే రేయ్ ఇంకా నటించకు, నీ నాటకాలు మీ అక్క నమ్ముతుందేమో కానీ నేను కాదు. నిజం బావా, నువ్వింతలా కొట్టేలా నేనేం చేశానో నాకు తెలియట్లేదు అంటుండగానే కింద అరుపులు వినిపించి ఫాస్ట్గా స్నానం కంప్లీట్ చేసి పరుగున అక్కడికి వచ్చిన అన్విత నిక్కీని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాడేం చేశాడో తెలియదంటున్నాడు అరవింద్. ఏ తప్పు చేయని వాడిని ఇంతలా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడే తప్పు చెయ్యకపోతే కొట్టాల్సిన అవసరం నాకు కూడా లేదు నేత్ర అని పళ్ళు బిగబట్టి చెప్తుంటే నీకు మాత్రం తప్పనిపించేలా ఏం చేశాడు? వాడేం చేశాడో చెప్తే నేనే కాదు నువ్వే వాడిని 4 పీకుతావు. అయోమయంగా నిక్కీ వైపు చూస్తుంటే నాకేం తెలియదక్కా అంటూ తల అడ్డంగా ఊపుతున్నాడు. నాకు తెలియదంటున్నాడుగా, ఏం చేశాడో నీ నోటితో నువ్వే చెప్పు. కోపంగా పని వాళ్ళందరినీ ఒక చూపు చూడడంతో అందరూ భయంగా అక్కడి నుండి వెళ్ళిపోతే నీ తమ్ముడు ఏం చేశాడో తెలుసా? అన్విత స్నానం చేస్తుంటే విండోలో నుండి చూస్తున్నాడు అనగానే ముగ్గురు షాక్తో బిగుసుకుపోతే నోటి మీద చెయ్యి పెట్టుకుంది అన్విత. అబద్ధమక్కా, అబద్ధమా? ఏదిరా అబద్ధం? నువ్వేం చేశావో నా కళ్ళతో నేను చూశాను. షడప్ అరవింద్, నిక్కీ ఎప్పుడు అలాంటి పని చేయడు. అంటే చూసిన నేను అబద్ధం చెప్తున్నానా? ఏమో, ఎవరికి తెలుసు. కోపంగా అన్విత దగ్గరికెళ్ళి ఇంతసేపు ఏం చేస్తున్నావు అన్వి? అది అన్నయ్య. ఏం చేస్తున్నావు అని గట్టిగా రెట్టించగానే స్నానానికి వెళ్ళానన్నయ్య. బ్యాక్ సైడ్ బాత్రూమ్ దగ్గర పైకెక్కి నువ్వేం చేస్తున్నావురా? అక్క నిజంగా అన్వి స్నానం చేస్తుందని నాకు తెలీదు. ప్లంబింగ్ ఏదో ప్రాబ్లం అని ఎవరో వచ్చారు, చెక్ చేయడానికి వెళ్ళాను. ప్లంబింగ్ ప్రాబ్లమా? అది కూడా మన ఇంట్లో? అవును బావా, అతను కూడా ఇక్కడే ఉన్నాడు అంటూ అటువైపు చూసిన నిక్కీకి అక్కడెవ్వరూ కనిపించలేదు. ఎక్కడ్రా వాడు? తెలీదు బావా, కానీ నేను చెప్తుంది నిజం. నిజమో అబద్ధమో ఇప్పుడే తేలుస్తాను అంటూ సెక్యూరిటీని కేకేయగానే పరుగున వచ్చారు సెక్యూరిటీ వాళ్ళు. ప్లంబింగ్ రిపేర్ చేయడానికి ఎవరైనా మనుషులు వచ్చారా? నో సార్, ఎవరిని మేము అలో చేయలేదు. నీ తమ్ముడి తరపున వకాల్తా తీసుకున్నావు కదా, ఇప్పుడేమంటావు? కోపంగా నిక్కీ ఏంటిది? అక్క అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్తుంది నిజం. అసలు ఆ రూమ్ ఎవరితో కూడా నాకు అర్థం కాలేదు. పైపు బ్రేక్ అయినట్టు ఉంటే లీక్ అవుతుందేమోనని చూశాను.
అంతేకాని అక్కడ అన్వి ఉందని నాకు అస్సలు తెలీదు. ప్లీజ్ అక్క, నన్ను నమ్ము అంటూ కన్నీళ్లతో చెప్తుంటే, అరవింద్, నిక్కీని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. వాడిలాంటి పనులు చెయ్యడు. ఎక్కడో పొరపాటు జరిగింది. పొరపాటు ఎక్కడో కాదే, మీ అక్క తమ్ముళ్ల మధ్య ఉంది. వాడు తప్పు చేశాడు అంటే 4 తగిలించగా ఇలాంటి పనులు చేయడని వెనకేసుకొస్తున్నావా? చెయ్యలేదని చెప్తున్నాడు కదా అరవింద్. తప్పు చేసిన వాడు తప్పని ఎవ్వడూ ఒప్పుకోడు. అదంతా అబద్ధమని నేను చెప్తున్నాను కదా. ఎవడో ప్లంబర్ వచ్చానన్నాడు. ఇంట్లో ప్రాబ్లమే లేకుండా ప్లంబర్ ఎలా వస్తాడు? నేను చెప్తుంది నిజం బావా, నన్ను నమ్ము. వాడు చెప్తేనే నేను అటువైపు వెళ్ళాను. అన్వి మీద నాకు మంచి ఒపీనియనే తప్ప అలాంటి అసహ్యమైన ఒపీనియన్ లేదు. ప్లీజ్ ట్రస్ట్ మీ అంటూ అరవింద్ చేతులు పట్టుకుని చెప్తుంటే, నిన్నేంట్రా ట్రస్ట్ చేసేది? నా చెల్లెలి వైపు కన్నెత్తి చూస్తేనే సహించను. అలాంటిది నువ్వు చేసిన పనికి పొరపాటున కూడా ఎక్స్క్యూజ్ చేస్తాననుకున్నావా? నీలాంటి వాడు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అంటూ నిక్కీ మెడ పట్టుకుని బయటికి గెంటబోతుంటే, అన్వి, ఇన్ని రోజుల నుండి చూస్తున్నావు. నేను ఎలాంటి వాడినో నీకైనా తెలీదా? నువ్వైనా బావకి చెప్పు. నీ మీద నాకు అలాంటి ఆలోచన కళ్ళ కూడా రాదు. తను నమ్ము అంటుంటే కన్నీళ్లతో అన్నయ్య అంటూ ఏదో చెప్పబోయేది కాస్త కళ్ళతోనే అరవింద్ చూసిన చూపికి గొంతులోనే మాటలాపేసింది. ఏంటన్వి అలా చూస్తున్నావు? నేనలా చేస్తానా? నా కళ్ళలోకి చూసి చెప్పు అంటుండే, చిన్నపిల్ల అదేం చెప్తుందిరా, ముందు బయటికి నడు అంటూ నిక్కీ మెడ పట్టుకుని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తుంటే, నిక్కీ అంటూ వెళ్ళబోతున్న నేత్రని నువ్వెక్కడికెళ్తావు అంటూ చెయ్యి పట్టుకొని వెనక్కి విసిరేశాడు. ప్లీజ్ అరవింద్, నిక్కీ అలాంటివాడు కాదు. ఎక్కడో పొరపాటు జరిగింది. అది తెలుసుకోకుండా నువ్వు ఎవరెలాంటి వాళ్ళో ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా అంటూనే తన బ్యాగ్ కూడా నిక్కీ మీదకి విసిరేసి, ఈ విషయం మీ నాన్నకు చెప్తే నీ పరిస్థితి ఏంటో నీకు బాగా తెలుసు. అందుకే సైలెంట్గా వదిలేస్తున్నా. ఇంకోసారి నువ్వు ఈ చుట్టుపక్కల కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అరవింద్, ప్లీజ్ నా మాట విను నిక్కీ నిక్కీ అని అరుస్తున్న సెక్యూరిటీ వాళ్లతో అతని మొహం మీదనే గేట్ క్లోజ్ చేయించాడు అరవింద్.